వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు. మీరందరూ హ్యాపీగా ఉన్నారు, హెల్తీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను. సో, మీరందరూ ఏదైతే మీ విషెస్ ఉన్నాయో, అవన్నీ గూడా నాకు ఏదైతే వాట్సాప్‌లో పెడుతున్నారో, ఏదైతే లేదు కామెంట్స్‌లో చెప్తున్నారో పలానాది కావాలి, పలానాది కావాలి అని ఏదైతే మీరు కోరుకుంటున్నారో, ఆ కోరికలన్నీ మీ మనసులో ఉన్న ఏవైతే ఆలోచనలున్నాయో, అది ఎమోషనల్ కనెక్షన్స్ అయినా అయ్యుండొచ్చు, లేదా మీ యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా అయ్యుండొచ్చు. ఏదైనా కూడా తొందరలోనే ఫుల్‌ఫిల్ అవ్వాలని నేనైతే మెడిటేషన్ ద్వారా యూనివర్స్‌కి అయితే ప్రేయర్ చేయడం జరుగుతుందండి. మీ అందరి విషెస్‌ని కూడా యూనివర్స్‌కి కన్వే చేస్తున్నాను. చక్కగా మీరు పాజిటివ్‌గా ఆలోచించండి. మీరు కోరుకున్న ప్రతి విష్ కూడా నెరవేరుతుంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా మీ లైఫ్‌లోకి రావడం జరుగుతుంది. మీరు కోరుకున్న ప్రతీది కూడా యూనివర్స్ ఇస్తుంది. అయితే కొంచెం మీరు పేషెన్సీగా ఉండాలి. అంతే కాకుండా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇంకొకటేంటంటే బిలీవ్ చేయాలి. నమ్మకం ఉండాలి. ఇది వస్తుందా? రాదా? అనే ఆలోచన ఎప్పుడైతే మీకే వచ్చేసిందో అది వస్తదా? రాదా? అనేటట్టే ఉంటుంది. అట్లా కాకుండా స్ట్రాంగ్‌గా ఎందుకు జరగదు? జరగాలి. నేను హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నాను. ఇది నాకు మంచి చేస్తుంది అన్నట్లు మీరు చక్కగా మంచి కోరుకోండి. చెడు మాత్రం కోరుకోవద్దు. అంటే ఎవరినైనా బాధ పెట్టే పనులు కానీ, లేపోతే ఎవరి ఆస్తులైనా వచ్చేయాలి, లేకపోతే ఎవరి విషయాల్లోనైనా ఇన్వాల్వ్ అవ్వాలి. ఇట్లాంటివి కాదు. మంచిగా ఎవరిని బాధ పెట్టకుండా ఏదైతే కోరుకుంటుందో అవన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవుతాయి. హ్యాపీగా ఉండండి. స్ట్రాంగ్‌గా ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. చక్కగా వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి. మీరు మెసేజ్ చేస్తే నేను అప్పుడు రిప్లై ఇవ్వకపోయినా ఏదో ఒక టైంలో రిప్లై అయితే ఇస్తాను. మీరు అనుకున్న ఏదైతే రీడింగ్ చేయించుకోవాలి అనుకుంటున్నారో ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్సేనండి. పర్సనల్ రీడింగ్స్ అయితే పెయిడ్ రీడింగ్సే. సో, మీరు మెసేజ్ చేసి నేను పర్టిక్యులర్స్ అన్నీ వచ్చిన తర్వాత మీకు ఇంట్రెస్టెడ్ అయితే మీకు సేమ్ డే మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత స్క్రీన్‌షాట్ పెడితే మీకు సేమ్ డే రీడింగ్ అనేది ఉంటుంది. నేను టైం చెప్తాను. ఆ టైం మీకు విల్లింగ్ అయితే ఆ టైంలోనే రీడింగ్ అయిపోతుంది. మీరు కాల్‌లో ఉండంగానే రీడింగ్ అయితే కంప్లీట్ చేస్తామండి. లేదు ఆ టైం మాకు సెట్ అవ్వదు అని చెప్తే నెక్స్ట్ వేరే టైం పెట్టుకోవడం జరుగుతుంది. సో, పర్సనల్ రీడింగ్ ప్రాసెస్ అయితే ఇదండి. సో, ఈ రీడింగ్స్ అన్నీ కూడా నేను వీడియోలో పెట్టే రీడింగ్స్ అన్నీ కూడా జనరల్ రీడింగ్స్ అండ్ టైమ్‌లెస్ రీడింగ్స్. ఇవి గనక మీకు రెజొనేట్ అవుతున్నాయా లేదా అనుకుని చూసుకుంటూ కంటిన్యూ అవ్వండి. రెజొనేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అని అర్థం చేసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోయినా కూడా మేము రీడింగ్ చూస్తాము అని అంత మంచికే కదా ఉంది అనే ఇంటెన్షన్ ఉంటే యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ మాకు కూడా కావాలి అనే ఇంటెన్షన్ ఉంటే తప్పనిసరిగా మీరు రీడింగ్ మీది కాకపోయినా కూడా మీరు చూడొచ్చు చక్కగా. టైమ్‌లెస్ రీడింగ్ కాబట్టి ఏ టైంలోనైనా కూడా, ఏ టైంలో మీరు చూస్తున్నప్పటికీ మీరు దీన్ని చూడొచ్చండి. అంటే ఇప్పుడు కుదరకపోతే నెక్స్ట్ ఏదో ఒక టైం అట్లా ఏ టైంలో చూస్తుంటే ఆ టైంకి మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో, రీడింగ్ చేస్తున్నప్పుడు నా రీడింగ్ చూసి నాకు రెజొనేట్ అవుతుంది అక్క అని ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో రెజొనేట్ అవుతుంది మేడం అని వాళ్ళందరికీ కూడా వాట్సాప్‌లో మెసేజ్ చేస్తున్న వాళ్ళకి నాకు ఆహ్, వీడియో కింద కామెంట్స్ చేస్తున్న వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను హార్ట్‌ఫుల్‌గా మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అంతే కాకుండా మీకు జనరల్ టాపిక్స్ మీద ఏదైనా రీడింగ్ కావాలి అనుకున్నా నన్నడిగితే నేను అందరికి ఉపయోగపడేలాంటి టాపిక్ అయితే అది. నేను రీడింగ్ చేసి పెట్టడం అయితే జరుగుతుంది. సో, దాన్ని కూడా మీరు అర్థం చేసుకోండి. అంటే అట్లాంటి విధంగా ఏదైనా మీకు ఉంటే అందరికి ఉపయోగపడేలాంటి టాపిక్ ఏదైనా ఉంటే అది కూడా నా కామెంట్‌లో తెలియచేయండి. సో, అందరూ హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. ఇంకొకటి పాజిటివ్‌గా ఆలోచించాలి. చక్కగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ విషెస్ ఫుల్‌ఫిల్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. అట్లనే మీరు కూడా కోరుకోండి. మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనేది కోరుకోండి. అందరి హ్యాపీనెస్‌లోను కూడా మీ హ్యాపీనెస్ వెతుక్కోండి. ఎందుకంటే ఏదైనా విషయం తెలిసినప్పుడు, ఏదైనా ఒక మంచి విషయం తెలిసినప్పుడు మ ఆహ్ జరిగిన వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉంటుందో, విన్న మనకు కూడా అంతే హ్యాపీనెస్ ఉండాలి. ఎందుకంటే ఒకరు మంచిగా ఉన్నారు అంటే, ఏదో ఒక రోజు ఆ మంచి మనకి కూడా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. సో, అట్లా మీరు అర్థం చేసుకోవాలి. అంత హోల్ హార్టెడ్‌గా, అంత ప్యూర్ మైండ్‌తో ఉండాలి అని అర్థం. సో, నా దగ్గర రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళలో ఆహ్, 2 డేస్ నుంచి మెసేజ్ చేశారు ఒకరు. 2 డేస్ బ్యాక్ ఒకళ్ళు మెసేజ్ చేశారు. నిన్న నైట్ ఒకరు మెసేజ్ చేశారు. అయితే నేను కొంచెం బిజీగా ఉండి నిన్న వీడియో కూడా చాలా తక్కువ షార్ట్ టైమ్‌లో చెప్పడం అయితే జరిగింది. ఆహ్, సో, ఆ రీడింగ్స్‌లో నేను ఫుల్ ఎక్స్‌ప్లనేషన్ అంటే వీటి గురించి పర్సనల్ రీడింగ్స్ గురించి నేను చెప్పలేకపోయాను. ఎందుకంటే టైం సరిపోలేదు. సో, అందుకని చెప్పలేదు. ఆమె వాళ్ళ సోల్‌మేట్ ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో
సో, వాళ్ళ కనెక్షన్ కోసం చాలా రోజుల నుంచి వాళ్ళు సెపరేషన్, నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లో ఉన్నారు. ఏదో డిస్టర్బెన్స్. సో, కాల్ ఒస్తుందా? లేకపోతే ఏదైనా మెసేజ్ ఒస్తుందా? అని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. నా చేత రీడింగ్ చేపించుకున్నారు. సో, రిజల్ట్ ఒస్తుంది అని నేనైతే చెప్పాను. కానీ ఆమెకు చక్కగా రిజల్ట్ అయితే వచ్చింది. ఆమె విల్ పవర్ ఎంతుందో అంతే చక్కగా ఆహ్, ఆహ్, వాళ్ళు రీయూనియన్ జరగడం అంటే రీయూనియన్ అంటే వాళ్ళెలా అంటే మాట కాల్ ద్వారా కాల్‌లో అప్రోచ్ అయ్యారు. ఏదైతే మిస్టేక్స్ చేశారో అవన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటాము. ఇట్లాంటి సంభాషణ అయితే వాళ్ళ మధ్య జరిగిందంట. అదైతే ఆమె నాకు చెప్పారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ విషయం తెలిసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో, మీరందరికీ కూడా ఈ విషయం చెప్పాలి అని అనుకుని ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. సో, చెప్తున్నాను. ఇదంతా 2 డేస్ కింద కాన్వర్జేషన్. సో, ఇంకొకరికి వాళ్ళ ఏదో ఒక రావాల్సిన ప్రాఫిట్ ఎవరికో ఇచ్చి మనీ లాస్ అయ్యారట. అది కూడా ఆ లాస్ అయిన మనీ కూడా వాళ్ళు తొందరలోనే ఇస్తాం. ఇప్పటి వరకు వాళ్ళకి కాల్ లేదు. ఏమీ లేదు. ఏది చెప్తున్నా కూడా తర్వాత మా దగ్గర ఇప్పుడు లేవు. తర్వాత అలా అలా పోస్ట్‌పోన్ చేస్తూ వస్తున్నారట. ఇప్పుడు వాళ్ళంతట వాళ్ళుగానే పలానా రోజు ఇస్తాము అని టైం పెట్టి వాళ్ళ అమౌంట్ ఇవ్వడానికి మధ్యలో మీడియేటర్ ద్వారా అప్రోచ్ అయ్యారట. సో, వాళ్ళను అంటే మధ్యవర్తులను పెట్టుకొని ఇస్తాము అని చెప్పారట. సో, అది కూడా చాలా హ్యాపీ న్యూసే కదా! ఎంతో కష్టపడితే గానీ మనీ రాదు. ఆ మనీ వేరే వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు ఆహ్, అది వస్తుందా? రాదా? అని వీళ్ళు టెన్షన్ పడుతూ ఇట్లాంటి సిట్యుయేషన్స్ చాలా ఫేస్ చేశారు. సో, అది కూడా రిటర్న్ వస్తుంది అని చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో, మనందరం కూడా యూనివర్స్‌కి థాంక్ యూ చెప్పుకోవాలి. గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. మీ లైఫ్‌లో కూడా ఇట్లాంటి హ్యాపీ మొమెంట్స్ అన్నీ కూడా షేర్ చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎవరికి ఏ చిన్న హ్యాపీనెస్ జరిగినా కూడా, హ్యాపీ మొమెంట్ జరిగినా కూడా నా కామెంట్‌లోనో, లేకపోతే నా పర్సనల్ చాట్‌లోనో తెలియచేయండి. ఎందుకంటే మీరు ఒకరికి ఎందుకు చెప్పాలి అని మీరు అనుకోవచ్చు. అది చెప్పడం వలన మీ సంతోషం రెట్టింపు అవ్వడమే కాకుండా అది అందరికీ రీచ్ అయినప్పుడు ఏంటంటే ఇంకా యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు బాగా దొరుకుతాయి. అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. అందరికీ రీచ్ అవుతున్నప్పుడు ఒక మంచి విషయాన్ని స్ప్రెడ్ చేస్తుంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఇంకా ఎక్కువ దొరుకుతాయి. ఇంకా మీ లైఫ్‌లో ఇలాంటి శుభవార్తలు ఇంకా వినగలుగుతారు. సో, అందుకనే నేను చెప్తున్నాను. ఎవరికి ఏ చిన్న ఇన్సిడెంట్, ఏ చిన్న మార్పులు లైఫ్‌లో ఏది జరుగుతున్నా కూడా దాన్ని కామెంట్‌లో పెట్టడమో, లేకపోతే వాట్సాప్‌లో నాకు మెసేజ్ చేయడం ఇట్లాంటివైతే చెయ్యండి. ఎందుకంటే అది మంచి పనే కాబట్టి. సో, ఇప్పుడైతే మనం ఇంకా రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆరాని క్లెన్స్ చేసుకోండి. మెడిటేషన్ అంటే ఏదైతే మీ చుట్టూ ఒక నెగెటివ్ ఎనర్జీస్ ఉంటాయో, మీ ఆరాని డిస్టర్బ్ చేసేవి వాటన్నిటిని దూరం పంపించేసి, మీరు హ్యాపీగా ఉండడానికి సో, మీరెలా ఉండాలని మీకు తెలుసు కదా! రోజు నేను చెప్తున్నాను. ఏ ఆలోచనలు లేకుండా ఒక హ్యాపీ మూడ్‌లో ఉండండి చక్కగా. అన్నీ మీకున్నాయి. మీ మీ లైఫ్‌లో ఒక హ్యాపీనెస్ ఉంది. ఒక మంచి ఫుల్‌ఫిల్‌మెంట్ ఉంది అన్నట్లు హ్యాపీగా ఉండండి. మీ చుట్టూ ఏదొచ్చినా సంతోషాన్ని గాని, బాధను కానీ ఇట్లాంటివి ఏమి గుర్తు చేసుకోకుండా మీరు మీ ఓన్ ఆనందంలో అంటే మీ చుట్టూ ఒక లేయర్ ఉంది. మీరు మంచిగా ఉన్నారు. మీ ప్రొటెక్టివ్ లేయర్‌తో మీరు హ్యాపీగా ప్రతి విషయాన్ని కూడా మీరు మీ సొంతంగా మీరు హ్యాపీనెస్‌లో ఉన్నారు అనేలాగా ఫీల్ అవ్వండి. సో, అందరూ కళ్ళు మూసుకుంటారో, ఐస్ ఓపెన్ చేసి ఉంచుకుంటారో మీ ఇష్టం. కానీ మీ మనసంతా కూడా ఏమి లేకుండా ఎంప్టీగా ప్రశాంతంగా ఉండాలి. సో, అందరూ అయితే మీ ఆరాని క్లెన్స్ చేశారని నేను అనుకుంటున్నాను. సో, ఇప్పుడైతే లేట్ చేయకుండా రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదాం. చూద్దాం రీడింగ్ మీకు యూనివర్స్ ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుంది. ఇలా లైఫ్‌లో ఏం చేంజెస్ రాబోతున్నాయి ఏంటి అనేది రీడింగ్‌లో చూసేద్దామండి. అందరూ కూడా మీరేం కోరుకుంటున్నారో అట్లాంటి ఒక ఎమోషనల్ కనెక్షన్స్ అనుకోండి. మీ నేమ్ చెప్పుకోండి. మీ పార్ట్నర్ నేమ్ చెప్పుకోండి. మీకెలాంటి రిలేషన్ కావాలి అనేది చెప్పుకోండి. అదే మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయితే మీ ప్రాబ్లమ్ చెప్పుకోండి యూనివర్స్‌కి.
ఒక చక్కటి రిప్లై ఇవ్వాలి. మాకు సొల్యూషన్ దొరకాలి అనుకుని బిజినెస్ కానీ, లేకపోతే హెల్త్ కానీ, లేకపోతే ఆహ్, జాబ్ రిలేటెడ్‌గా కానీ మీరు ఏం కోరుకుంటున్నారో అవైతే యూనివర్స్‌కి మీరు కన్వే చేయండి. నేనైతే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. గ్రూప్‌లో కొంతమంది జాయిన్ అయ్యి మళ్ళీ వెనక్కి లెఫ్ట్ అయిపోతున్నారు. దయచేసి లెఫ్ట్ అవ్వాలని ఒపీనియన్స్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వకండి. ఎందుకంటే అది అందరికి డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. సో, ఎవరికైతే గ్రూప్‌లో ఉండాలి లాంగ్ పీరియడ్‌లో మాకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ ఏం బలవంతం లేదు. సో, ఎవరికి కావాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. అన్నెసెసరీగా జాయిన్ అవ్వడం, గ్రూప్‌లో నుంచి మళ్ళీ లెఫ్ట్ అయిపోవడం ఇట్లాంటివి ఏమీ చెయ్యొద్దండి. సో, మీకు రీడింగ్స్ చూసిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? ఏంటి అనేది కూడా కామెంట్‌లో తెలియచేయండి. అందరూ కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మంచిగా కామెంట్స్ చేస్తున్నారు. అంటే మీరు ఏమనుకుంటున్నారు? అసలు మీకేం కావాలి? ఇవన్నీ గూడా మీరలా చెప్పడం వల్ల కూడా ఏం జరుగుతుందంటే, నేను ఖచ్చితంగా అవన్నీ గూడా యూనివర్స్ మెడిటేషన్‌లో చెప్తాను. సో, అది కూడా మీకు హ్యాపీ మూమెంట్స్‌నయితే ఇస్తుంది. సో, ఇప్పుడైతే చూద్దాం రీడింగ్ ఎట్లా వచ్చింది ఏంటని. మీరేమి ఎవరికీ నేను చెప్తున్నాను కదా! ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను ప్రతీది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ మీకు చూపిస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని మీకు కూడా తెలుసు. నైట్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. మీరేదో ఒకటి ఏదైతే మీరు స్ట్రాంగ్‌గా అనుకుంటారో, ఏదైతే మీ విల్ పవర్ మీకేది కావాలి అని కోరుకుంటున్నారో దానికోసం మీరు ఒక సోల్జర్ లాగా వెళ్ళడం అయితే జరుగుతుంది. దానికి కావాల్సిన అవకాశాలన్నీ కూడా అంటే ఎలాంటి సిట్యుయేషన్స్ ఎదురైనా ఏమి అనుకుంటారో దాన్ని సాధించడం కోసం మీరు ముందుకు వెళ్తారట. ఆ విధంగా ఉంటుంది మీ యొక్క బిహేవియర్ అయితే. సో, చూద్దాం ఇంకా డివైన్ మెసేజెస్ ఏ విధంగా ఉండబోతున్నాయి. యూనివర్స్ మీకు డివైన్ మెసేజెస్ ఏమిస్తుందో కూడా చూసేద్దాం. ఎవ్వరు కూడా అందరి లైఫ్‌లో కూడా ఏదో ఒక చేంజ్ అనేది ఉంటుందండి ఖచ్చితంగా. మాకిది రావట్లేదు, ఇట్లా రావట్లేదు, వెంటనే జరిగిపోవాలి. ఏది కూడా వెంటనే అంటే జరుగుతది. ఎప్పుడు మన పాస్ట్ కర్మాస్ ఏమి అంత బావున్నప్పుడు వెంటనే జరుగుతుంది. మనకు కూడా తెలీదు మనం ఏం చేస్తామో, మన గత జన్మలో ఏమున్నాయో, లేకపోతే తెలిసి కొన్ని చేస్తాం, తెలియక కొన్ని జరిగిపోతూ ఉంటాయి. వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా! సో అవేమి దృష్టిలో పెట్టుకోకుండా నాకంతా మంచి వెంటనే జరగట్లేదు అని మాత్రం ఎవరు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే పేషెన్స్‌తో ఉండండి. ప్రతి విషయంలోనూ కూడా ఖచ్చితంగా మంచి అనేది జరుగుతుంది. మీరు హార్డ్ వర్క్ చేయాలనుకున్న వాళ్ళు హార్డ్ వర్క్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా! నేను చెప్పాను కదా! వాండ్స్ ఎనర్జీలో నైట్ ఆఫ్ వాండ్స్ మీరు అనుకున్నది ఏదైతే ఉందో దాని మీద స్టాండ్ తీసుకొని మరి ముందుకు వెళ్తారు. మీ మైండ్ సెట్ ఇక్కడ చూస్తున్న వాళ్ళ ఎనర్జీస్ ఎవరో ఒకరివి అట్లా ఉంటాయి. కనెక్ట్ అయినియి కాబట్టి అదొచ్చింది. సో, గెట్టింగ్ క్రమ్స్ ఎలా ఉంటుందంటే, అన్నిటిని కూడా అంటే, నా ఆటుపోట్లని తట్టుకోగలుగుతారు. మీరనుకున్నది ఏదైతే ఉందో, మీరు కోరుకున్నది ఏదైతే ఉందో, వాటి కోసం వెయిట్ చేస్తూ క్యూరియాసిటీతో వెయిట్ చేస్తారట. అలాంటి మీరు కోరుకున్న రిజల్ట్ మీకు కావాలి అన్నట్లు. యూనివర్స్ తప్పకుండా ఇస్తుంది అనే ఒక బిలీవ్‌తో, క్యూరియాసిటీతో వెయిట్ చేస్తారట. సో, ఇప్పుడైతే మనం రీడింగ్‌లో ఏమొచ్చినాయో చూద్దామండి. సో, ఇప్పుడైతే 9 ఆఫ్ కప్స్ ఎనర్జీ, యాంబిలెంట్. సో, ఎలా ఉందంటే, ఇక్కడ 9 ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఇక్కడ చాలా మీకు కనిపిస్తుందా? ఇక్కడ చాలా కప్స్ ఉన్నాయి. 9 కప్స్ ఉన్నాయి. మిడిల్‌లో ఒక పర్సన్ కూర్చొనున్నారు. ఎట్లా ఉంటుందంటే, ఆహ్, ఎమోషనల్ కనెక్షన్స్‌లో మాట్లాడుకుంటూ. ఆహ్, ఏం జరుగుతుందంటే ఎమోషనల్ కనెక్షన్స్‌లో మీ చుట్టూ చాలా మంది ఉంటారండి. అంటే మిమ్మల్ని ఇష్టపడేవారు కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, ఇట్లా చాలా మంది ఉంటారు. కానీ మీరైతే ఎవ్వరి ఎఫెక్షన్ కానీ, ఎవ్వరి ఎమోషనల్ కనెక్షన్స్‌ని కానీ మీరు ఇంట్రెస్ట్ చూపించకుండా యాక్సెప్టెన్స్ లేకుండా కూర్చుంటారు. ఎందుకంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీ మనసులో మీ సోల్‌మేట్ అని ఎవరిని అనుకుంటున్నారో వాళ్ళ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటారు తప్ప, ఇక్కడ ఉన్న రిలేషన్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళందరూ మంచి వాళ్ళే అయ్యుండొచ్చు. వాళ్ళందరూ మీ వెల్ విషర్స్ అయ్యుండొచ్చు. కానీ మీరు వాళ్ళని కోరుకోరు. వీళ్ళందరూ కూడా మీ మీ చుట్టే ఉంటారు. ఎంతమంది ఉన్నా కూడా
మీకెలా ఉంటుందంటే మీ పార్ట్నర్ మీద, మీ సోల్‌మేట్ మీద మాత్రమే మీ ఆలోచనలన్నీ ఉంటాయి. సో, అది కూడా మీకు అలోన్‌గా ఫీల్ చేసేలాగా ఎవరిని నమ్మొచ్చు, ఎవరిని నమ్మకూడదు, నాకెందుకు ఇట్లా జరుగుతుంది, ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నీ కూడా మీ మనసులో ఉంటాయట. అలాంటి మీ చుట్టూ ఎన్ని కనెక్షన్స్ ఉన్నా కూడా మీరు మీ పార్ట్నర్ కోసం వెయిట్ చేయడం, లేకపోతే మీ సోల్‌మేట్ కోసం వెయిట్ చేయడం ఇట్లాంటివే చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ మీరు ఒక వర్క్‌లో ఉన్నారనుకోండి, చుట్టూ మీ కొలీగ్స్ ఉంటారు. మీతో పాటు చేసే ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళందరూ ఉన్నా కూడా వాళ్ళందరూ మాట్లాడుతున్నా మీ మైండ్ ఎలా ఉంటుందంటే ఆబ్సెంట్‌గానే ఉంటుంది. అంటే ఆ విషయంలో. వర్క్ విషయంలో కాదు. ఎమోషనల్ కనెక్షన్స్ విషయంలో వాళ్ళు చూపించే ప్రేమని క్యాచ్ చేయరు. వాళ్ళు ఏదైతే అభిమానాన్ని చూపిస్తున్నారో దాన్ని పట్టించుకోరు. మీకు ఎంతసేపు ఏమనిపిస్తుందంటే ఇక్కడ మనిషి అయితే ప్రెజెంట్ కానీ మనసైతే మీ సోల్‌మేట్ మీదే ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది. ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో చుట్టూ రిలేషన్స్ ఉంటారు. అందరూ ఉంటారు. కానీ మీ మనసు మాత్రం మీ పార్ట్నర్ మీద ఉంటుంది. ఎలా ఉంటుందంటే యాంబివలెంట్ అంటే ఆ పర్సన్ ఎలా ఉంటారంటేనంట ఇక్కడ మనకి డివైన్ మెసేజెస్ ఏం పంపిస్తుందంటే యూనివర్స్, ఆ పర్సన్ ఎలా ఉంటారంటే తన దారి తనది. ఇంతకు ముందు మీతో బాగా ఉన్న పర్సనే, మీతో ఎమోషనల్ కనెక్షన్స్ అయిన పర్సనే, కానీ ఇప్పుడు ఎలా ఉంటున్నారంటే ఏదో వెతుక్కులాట, ఏదో కావాలి అనుకోవడం, ఇంకా ఏదో మిస్ అయిపోయాం అనుకోవడం, లేదా సమ్‌టైమ్స్ ఎట్లా ఉంటారంటే నాకేదో లేదు, నేను మనశ్శాంతిగా లేను, నేను నా ప్రశాంతత కోసం నేను దూరంగా ఉంటున్నాను, నేను అట్లా ఉండాలి అన్నట్లు వాళ్ళ సిట్యుయేషన్స్ అయితే ఉంటాయి. అంటే మీ వైపుకు వాళ్ళ ఆలోచన రాదు. మీ మీద ఇంట్రెస్ట్ ఉన్నా, మీ మీద మనసులో ఉన్నా కూడా మీ వైపుకు రాదు. ఇంకా ఏదో సాధించాలి, నేను ఇంకేదో కెరియర్‌లో ముందుకెళ్ళాలని కొంతమంది సినారియోలో అనిపిస్తే, కొంతమంది సినారియోస్‌లో ఎట్లా ఉంటుందంటే, ఏది చేస్తున్నా కూడా నాకు ఇంకా ఇక్కడ సరైన ఇది లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. నేను ఇంకా కొత్తగా ఏదైనా చెయ్యాలి, లేకపోతే కొత్తగా ఏదైనా కనుక్కోవాలి. లేకపోతే కొత్తగా నేను ఇంకా ఏదైనా ఎళ్ళాలి. నాకు ఇంకా కొత్తగా ఐ వాంట్ సంథింగ్ అన్నట్లు. దేనితోని సాటిస్ఫై అవ్వరు అన్నట్లు ఉంటుంది. అట్లాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి. మీరేంటి మీకు ఇన్ని ఉన్నా కూడా మీకు ఇంతమంది ఉన్నా మీరు మీ మనసులో ఎవరినైతే ఇంట్రెస్ట్ చూపిచ్చారో ఆ పర్సన్ కోసమే మీరు ఆలోచించడం, మీ పనులన్నీ చేస్తున్నా కూడా మీ మైండ్ డిస్టర్బ్‌గా ఉండడం, ఎంతమంది ఎంత ఎఫెక్షన్ చూపిచ్చినా మీ మదర్ కానీ, మీ ఫాదర్ కానీ ఇట్లా ఎవరు ఎన్ని ఎఫెక్షన్ చూపిచ్చినా కూడా మీ మనసంతా వాళ్ళ మీదే ఉంటుందంట. వాళ్ళకేంటి వాళ్ళ వర్కో, వాళ్ళ ప్రయారిటీస్ ఏవైతే అది. వాళ్ళ వర్క్ రిలేటెడ్‌గా కొంతమందికి ప్రయారిటీస్ ఉండొచ్చు. కొంతమందికి ఫ్యామిలీ ప్రయారిటీ ఉండొచ్చు. కొంతమందికేంటంటే, లేదు మేమింకా సక్సెస్‌ఫుల్ పర్సన్ అయిపోవాలి. ఇక్కడ ఎమోషనల్ కనెక్షన్స్‌లో మేము చిక్కుకోము అన్నట్లు కొంతమంది వెళ్ళొచ్చు. కొంతమందేంటి థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌తో వెళ్ళింది. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో, అట్లా వేరియస్ రీజన్స్‌లో వాళ్ళైతే బయటకి వాళ్ళ అంతల వాళ్ళ దారి ముందుకు చూస్తున్నారే తప్ప, మీ గురించి అంటే మీ గురించి తెలుసు, ఆలోచన ఉంది. మీ పార్ట్‌నర్ రిలేషన్‌షిప్ విషయంలో మీతో కనెక్ట్ అయ్యారని తెలుసు. ఏదో ఒకటి వాళ్ళకి తెలిసినా కూడా ఇప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా ముందుకే చూస్తున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. సో, మీరు మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఇన్ని ఉన్నా కూడా నాకు నా పర్సనే కావాలి. నేను వాళ్ళతోనే ఎమోషనల్ కనెక్షన్స్ అయ్యాను అనే విషయం మీరు ఆలోచిస్తారట. ఇక ఎవరైతే ఇది ఎమోషనల్ కనెక్షన్స్, ఎవరైతే హెల్త్ పరంగా లేకపోతే ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా హ్మ్. ఇంకా జాబ్ రిలేటెడ్‌గా, బిజినెస్ రిలేటెడ్‌గా మాట్లాడుకుందాం. ముందు ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా మాట్లాడుకుందాం. మీరెవరికైనా మనీ ఇచ్చి, మీ మనీ మీకు రావట్లేదు. లేకపోతే ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే, మీ మనీ మీ చుట్టూ మీ చుట్టాలు కానీ, మీ బంధువులు కానీ ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటారు. ఉన్నా కూడా మీకెట్లా అనిపిస్తుందంటే హ్యాపీనెస్ ఉండదు. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఎక్కడ కూడా మీకు హ్యాపీనెస్ అనేది ఉండదు. ఎందుకంటే మీరు వేరే వాళ్ళకిచ్చున్నారు. ఆ అమౌంట్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. సో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో మీకు హ్యాపీనెస్ అనేది ఉండదు. ఆ పర్సన్ తీసుకున్న పర్సన్ బిహేవియర్ ఎట్లా ఉంటుంది? వెనక్కి తిరిగి చూడరట. ముందుకే చూస్తూ ఉంటారట. ఇంకా నేనేదో సాధించాలి. ఇంకా నేను అన్నీ సాధించిన తర్వాత అప్పుడు వీళ్ళ గురించి ఆలోచిస్తా. మీ దగ్గర తీసుకున్న విషయం వాళ్ళకి తెలుసు. మీకు ఇవ్వాలన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు. తెలిసినా కూడా వాళ్ళ ఆలోచన అయితే ఈ విధంగా ఉంటుంది. మీరైతే ఎంత హ్యాపీ మొమెంట్స్ మీ చుట్టూ షేర్ అవుతున్నా కూడా, ఎంతమంది మిమ్మల్ని కాంప్రమైజ్ చేయాలని చూస్తున్నా, ఎంతమంది మీకు సక్సెస్‌ఫుల్‌గా మీకు అన్నీ ఇవ్వాలని చూస్తున్నా, మీరు వాళ్ళని యాక్సెప్ట్ చెయ్యరు. అట్లా ఉంటుంది. అట్లా దేన్ని కూడా హ్యాపీగా ఫీల్ అవ్వరు. అరే! మీ మైండ్ అంతా వీళ్ళ మీదే ఉంటుంది.
అరే! నా మనీ అక్కడ ఉండిపోయింది. నేను ఇట్లా మిస్టేక్ చేశాను అన్నట్లు మీ మనసంతా అట్లా ఉంటుంది. వాళ్ళేంటి నేను పలానా వర్క్ చేసుకోవాలి, నేను డబ్బులు సంపాదించుకోవాలి, లేకపోతే ఇక్కడ అయిపోయింది వేరే దగ్గర సంపాదించాలి, లేకపోతే నేను ముందుకెళ్ళాలి. ఇట్లా ఉంటదంట వాళ్ళ ఆలోచన. సో, అదైతే అర్థమైందనుకుంటున్నాను. హెల్త్ పరంగా చూస్తున్నాం. మీ హెల్త్ ఇష్యూస్‌లో మీరు కాన్సంట్రేషన్‌గా మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా హెల్త్ రికవరీ అవ్వాలని. మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నా కూడా మీకు అది పట్టదు. ఎందుకంటే మీ హెల్త్‌ని మీరు డెవలప్ చేసుకోవాలి. మీరు అనుకున్నది మీరు సాధించాలి. ఇట్లా ఆలోచనతోనే మీరు ఉంటారు. కానీ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి? మీరు ఎవరినైనా ఏదైనా హెల్ప్ అడిగినప్పుడు పలానా డాక్టర్ నేమ్ చెప్పండి, పలానా విషయం చెప్పండి అంటే వాళ్ళు మీకు దూరంగానే ఉంటారు తప్ప చెప్తున్నట్టే నటిస్తారు. ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ఎలాంటి హెల్ప్ వాళ్ళ దగ్గర నుంచి మీకు దొరకదంట. ఆ విధంగా ఇక్కడ సిట్యుయేషన్స్ ఉంటాయి అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. సో, ఇంకా ఎవరైతే బిజినెస్ రిలేటెడ్‌గా, జాబ్ రిలేటెడ్‌గా మాట్లాడుకున్నట్లయితే బిజినెస్ రిలేటెడ్‌గా, జాబ్ రిలేటెడ్‌గా మీరు కోరుకున్నవి ఏవైతే ఇప్పుడు మీరున్న పొజిషన్ ఏదైతే ఉందో జాబ్‌లో మీరు ఏ జాబ్‌లో ఉన్నారో, మీరు ఏ బిజినెస్‌లో ఉన్నారో ఆ బిజినెస్‌లో మీకు హ్యాపీనెస్ లేదట. మీరు అనుకున్న సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటే ఇంకా దూరంగా కనిపిస్తున్నాయి. నేను ఇంకా ముందుకెళ్ళాలి. నేను ఇక్కడ అంతా ఆల్రెడీ మీకు కొంత ఎంత అంటే ఇక్కడ ఖాళీగా ఉన్నారని మాత్రం చూపించట్లేదు. మీ చుట్టూ ఉంది. బిజినెస్ జరుగుతుంది. జాబ్‌లో ఉన్నారు. కొంతవరకు సాలరీస్‌ని తీసుకుంటున్నారు. కానీ దాంట్లో మీరు సాటిస్ఫై అవ్వట్లేదు. మీరింకా ఏదో కోరుకుంటున్నారు. మీకు కావాల్సింది వేరే ఉంది అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంది అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది గైస్. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, నెక్స్ట్ ఏమున్నాయో చూద్దామండి. నెక్స్ట్ ఏం మెసేజెస్ ఇస్తుంది యూనివర్స్? అన్‌లవబుల్ అండ్ 3 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ చూసారా? ఎమోషనల్ కనెక్షన్స్‌లో మాట్లాడుకుందాం. ఎవరైతే ఎమోషనల్ కనెక్షన్స్‌లో ఇక్కడ హ్యాపీగా లేము అని చెప్పుకుంటున్నారు ఇక్కడ. చూపిచ్చారా? అన్నీ ఉన్నా మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకుని ముందుకు వెళ్తున్నారు. ఏదో కావాలనుకుంటున్నారు. ఇక్కడ అదే చూపిస్తుంది మళ్ళీ. ఎట్లా ఉందంటే ఎమోషనల్ కనెక్షన్స్‌లో మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉన్నారట. థర్డ్ పార్టీ ఏం చెప్తే దాన్నే వింటున్నారు. సో, అన్‌లవబుల్ మీరెలా ఫీల్ అవుతున్నారు? నేను నన్ను ఆహ్, ప్రేమించట్లేదు. నన్ను ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వట్లేదు అని మీరు చాలా అలోన్‌గా ఫీల్ అవుతున్నారట. ఇక్కడ చెప్పానా ఎన్ని రిలేషన్స్ ఉన్నా మీరు వాళ్ళ మీదే కాన్సంట్రేషన్‌తో ఉంటున్నారు అని. అట్లనే వాళ్ళు ఎన్ని చేస్తున్నా కూడా ఏం జరుగుతుందంటే ఎమోషనల్‌గా వాళ్ళు ఎవరితోనో అంటే కనెక్ట్ అవ్వడం. అంటే ఎవరో ఒకరు చెప్పింది వినడం. థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ ఎవరైనా అయ్యుండొచ్చు. వాళ్ళ రిలేటివ్స్ అయ్యుండొచ్చు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యుండొచ్చు. లేకపోతే వేరే ఇల్లీగల్ రిలేషన్స్ అయినా అయ్యుండొచ్చు. అట్లా వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉన్నారు. సో, మీ సిట్యుయేషన్స్ ఏమో అలోన్. అయ్యో! నేను ఎందుకు ఇంత నమ్మి నేను అలోన్‌గా ఉన్నాను. నా సిట్యుయేషన్స్ ఎప్పుడు మారుతాయి? నేనేంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నాను. ఈ పర్సన్ ఎందుకిలా నన్ను మోసం చేశారు అన్నట్లు మీరు ఎలోన్‌గా ఫీల్ అవుతారట. అయినా సరే ఎట్లా ఉంటుంది మీరింకా ఎలోన్‌గా ఫీల్ అయినా కూడా ఏదైతే అనుకుంటున్నారో దాని మీద మాత్రం స్టాండ్ తీసుకుంటారంట. అంటే పర్సను థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉన్నారని తెలిసినా, పర్సన్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారని తెలిసినా, పర్సన్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని తెలిసినా, మీరు మీ స్టాండ్ నుంచి బయటికి రారట. అంటే పర్సన్ మీద ఉన్న ఇంటెన్షన్‌లో మీరెలాంటి కాంప్రమైజేషన్స్ పెట్టుకోరట. అట్లా ఉంటుంది మీ ఆలోచన అనేది తెలిసింది. పర్సన్ ఎలా ఉంటున్నారు? ఆహ్, ఇంతకు ముందు మీతో మంచిగా నటిస్తూ, మంచిగా మాట్లాడుతూ, మంచిగా ఉంటూ మీ మీ దగ్గర నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్స్ కానీ, ఎమోషనల్ కనెక్షన్స్ కానీ, ఈ రెండే కదా ఉంటాయి ఇంకా మంచిగా. ఇవన్నీ తీసుకొని ఇప్పుడెలా ఉందంటే నేనింకా కొత్తగా ఇక్కడ చెప్తున్నాను కదా! నేనింకా కొత్తగా ఏదో చెయ్యాలి. నాకింకా ఏదో సాటిస్ఫాక్షన్ లేదు. నాకింకా మోర్ కావాలి. నేనింకా ఏదైనా చెయ్యాలి అన్నట్లు వాళ్ళ ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళెలా ఉంటారట మీతో నిన్ను కొన్ని రోజులు హోల్డ్‌లో పెడతాను. నిన్ను కొన్ని రోజులు నేను నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లోకెళ్తాను. కొన్ని రోజులు నీతో మాట్లాడాలని ఓపెన్‌గా కూడా కొంతమంది విషయంలో. నాకు నీతో మాట్లాడటానికి టైం లేదు. నాకు ఇప్పుడు నీతో మాట్లాడడానికి ఇష్టం లేదు. ఇట్లాంటివి చెప్తా ఉంటారంట. ఇదంతా ఎందుకు జరుగుతుంది? థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్. థర్డ్ పార్టీ ఏం చేస్తుంది? ఫైనాన్షియల్‌గా వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ, లేదా నువ్వు ఫైనాన్షియల్‌గా ఇలా ఉండాలంటే నీకు ఈ విధంగా ముందుకు వెళ్ళాలి. వీళ్ళని వదిలేయాలి. లేకపోతే వీళ్ళతో దూరం పెట్టాలి. ఇట్లాంటి ఇంటెన్షన్ అన్నీ చెప్తూ ఉంటుంది థర్డ్ పార్టీ. సో, అట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ గూడా మీ లైఫ్‌లో జరుగుతున్నాయి అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. సో, ఎవరికైనా ఇట్లాంటి కనెక్ట్ అయితే మాత్రం కామెంట్‌లో తెలియచేయండి గైస్. సో, ఆ విధమైన ఇంటెన్షన్‌తో మీకు అవన్నీ చెప్తూ ఉంటే, కొంతమంది విషయంలో మీకు తెలుస్తూ ఉంటుంది. అరే! థర్డ్ పార్టీ ఇంత మమ్మల్ని ఖరాబ్ చేసింది. ఇంత మమ్మల్ని
మా లైఫ్‌ని స్పాయిల్ చేసింది. మా సోల్‌మేట్ ఇట్లా వాళ్ళ మాటలు వింటున్నారు. నాకు అసలు ఏ విషయంలోనూ కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఏ విషయంలో కూడా హ్యాపీగా ఉండలేకపోతున్నాను. నేను ఒక ఆహ్, అన్‌లవబుల్ పర్సన్ అయిపోయాను. అంటే లవ్‌కి పనికిరాను, ఎమోషనల్ కనెక్షన్స్‌కి పనికిరాని పర్సన్. నేను ఎవరి చేత ప్రేమించబడటానికి అర్హత లేని పర్సన్ కింద నేను అయిపోయానా అన్నట్లు మీలో మీరే ఒక ఫీల్‌తో ఉంటారట. ఒక బాధతో, ఒక పెయిన్‌తో ఉంటారు అనేది యూనివర్స్ చెప్తుంది. సో, ఇదైతే ఎమోషనల్ కనెక్షన్స్. అదే ఇంకా హెల్త్ పరంగా, మనీ రిలేటెడ్‌గా, ఫైనాన్షియల్ రిలేటెడ్‌గా, హ్మ్, జాబ్ రిలేటెడ్‌గా, బిజినెస్ రిలేటెడ్‌గా మాట్లాడుకున్నట్లయితే ఎట్లా ఉంటుందంటే, మీరు ఏదైతే నమ్ముతున్నారో, మీరేదైతే ఆహ్, ఇది కావాలి అని కోరుకుంటున్నారో, ఆ విషయాలలో ఎవరో ఒకరు పర్సన్స్ ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం. అంటే మిమ్మల్ని తప్పుదోవ పట్టించడం. మీరు డబ్బులిచ్చి ఎవరికైనా ఉండిపోతారు. ఆ పర్సన్ మధ్యలో వేరే పర్సన్ ఆ పర్సన్‌కి ఇప్పుడప్పుడే వాళ్ళకివ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళేం మిమ్మల్ని ఏం చేయలేరు. కొన్ని రోజులు వెయిట్ చేపించండి. ఇట్లాంటివి వాళ్ళకి చెప్పడం. లేదు మీకే హెల్త్ పరంగా మీరెక్కడికైనా వెళ్తే, ఇంకా నీ హెల్త్ కంట్రోల్ అవ్వదు. నీకు ఇట్లాంటివి జరుగుతున్నాయి. నీ లైఫ్‌లో ఇట్లాంటి చేంజెస్ ఉంటాయి. ఇట్లాంటివి చెప్పడం. లేదు జాబ్ రిలేటెడ్‌గా మీరు ముందుకు వెళ్ళాలి. మీ కెరియర్‌లో మీరు బాగా మనీ సంపాదించుకోవాలి అనుకున్న స్టేజ్‌లో ఎట్లా ఉంటుందంటే, మీ యొక్క జాబ్‌ని గాని, మీ ఆఫర్ లెటర్‌ని గాని ఆపించేసేయడం. లేదా ప్రమోషన్స్‌ని ఆపించేసేయడం. ఈ పర్సన్ ఎలిజిబుల్ కాదు. ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ పర్సన్ అంత కేపబుల్ కాదు. వీళ్ళకంత టాలెంట్ లేదు. ఇట్లాంటివి చెప్పడం. ఇలా చెప్పి మిమ్మల్ని మీ కాన్ఫిడెన్స్‌ని మీ మీ ఏదైతే మీ అచీవ్‌మెంట్స్‌ని వాటన్నిటిని కూడా వెనక్కి తోసేయడం. ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అదే బిజినెస్‌లో మాట్లాడుకుంటే బిజినెస్ రిలేటెడ్‌గా కూడా మీరు అనుకున్న బిజినెస్‌ని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకువెళ్ళకుండా ఉండడం. లేదా మీ బిజినెస్‌లో ప్రాఫిట్స్ వచ్చే టైంలో ఎవరో ఒకరి చేత వీళ్ళు ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు వీళ్ళు బిజినెస్‌ని ఇలా రాంగ్ వేలో చేస్తున్నారు. లేకపోతే వీళ్ళ ప్రొడక్ట్ మంచిది కాదు. ఇట్లాంటివన్నీ చేసి మీ మైండ్ మీద, మీ యొక్క ఫీలింగ్స్ మీద దెబ్బతీయడం. మీ ఏదైతే మీ కాన్ఫిడెన్స్ ఉంటదో దాన్ని పోగొట్టేలాగా చేయడం. ఇట్లాంటివన్నీ సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో జరుగుతున్నాయి అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుందండి. సో, చూసారు కదా ఎలా ఉంటుందో. పర్సన్ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉండటం, పర్సన్ మిమ్మల్ని ఏదైతే మీకు రావాల్సినవి ఉన్నాయో వాటన్నిటిని ఆపేయటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో, యూనివర్స్ చెప్తుంది మీకు మీ లైఫ్‌లో ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో అని. ఎవరైతే అట్లా ఫేస్ చేస్తున్నారో, ఎవరైతే దీనికి కనెక్ట్ అవుతారో తప్పకుండా మీరు కామెంట్‌లో తెలియచేయండి గైస్. సో, ఇంకా నెక్స్ట్ ఏం మెసేజెస్ వస్తున్నాయో చూద్దాం. బీయింగ్ గార్డెడ్ అండ్ 8 ఆఫ్ కప్స్ ఎనర్జీ. సో, ఎట్లా ఉందంటే మీ లైఫ్ స్టైలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా! ఇవన్నీనా ఏదైతే మీరు ఎమోషనల్ కనెక్షన్స్ విషయంలో నిన్ను దెబ్బతిన్నారు ఇట్లా మీకు అనిపిస్తుందంట ఇక్కడ కాదు నాకు నా లైఫ్‌లో నేను హ్యాపీగా లేను అన్నట్లు చాలా చాలా సివియర్‌గా మీరు అక్కడి నుంచి ఏదైతే మీ సిట్యుయేషన్స్ ఉన్నాయో అక్కడి నుంచి స్కిప్ అయ్యి దూరంగా జరిగిపోవాలి. నేను కొంతవరకు ఇక్కడి నుంచి ప్రశాంతత కోసం వెళ్ళాలి. నాకు లైఫ్‌లో ప్రశాంతత లేదు. నేను ఏదైతే అనుకుంటున్నానో, ఏదైతే నేను నా మనసుకు దగ్గరైన సోల్‌మేట్ అనుకుంటున్నానో, అట్లాంటి వాళ్ళ చేతిలోనే నేను మోసపోయాను. నేనేమనుకుంటున్నానో అవన్నీ నాకు జరగట్లేదు. సో, నేను అనుకున్నవి సాధించడం కోసం నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి. నా మనశ్శాంతిని వెతుక్కోవాలి. నాకు నేనే గార్డియన్‌గా ఉండాలి. నాకు నేనే ఏదైతే అనుకుంటున్నానో అవన్నీ సక్సెస్‌ఫుల్‌గా సాధించాలి అన్నట్లు మీ ఇంటెన్షన్ అయితే ఉంటుందంట. ఇప్పుడైతే ఇన్ని రిలేషన్స్ ఉన్నాయి, ఇంతుంది. మీరు ఎమోషనల్‌గా మీరు అసల హ్యాపీగా లేరు అనేది యూనివర్స్ చెప్తుంది. స్కిప్ అవుతారు అక్కడి నుంచి ఏదైతే రిలేషన్స్ ఉన్నాయో అంటే ఏదైతే మీ బంధాలు, మీ ఏవైతే మీ ఆహ్, రిలేషన్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయో వాటి నుంచి దూరంగా జరిగిపోవడం. అంటే ఉన్న రిలేషన్స్ ఏవైతే ఫ్యామిలీ రిలేషన్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఇట్లా ఎందుకంటే దీని ఇంపాక్ట్ మీ మైండ్ మీద, మీ సోల్ మీద పడుతుందట. సో, అట్లా ఉంటుంది. ఇంకొన్ని విషయాలలో కొన్ని సందర్భాల్లో ఎట్లా ఉంటుందంటే, మీ సోల్‌మేట్ అనుకున్న పర్సన్ విషయంలో కూడా నాకు ఈ ఎమోషనల్ కనెక్షన్స్‌లో నాకు సాటిస్ఫాక్షన్ లేదు. నాకసల పెయిన్ తప్ప ఏమీ లేదు అనుకుంటూ మనసులో బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతారట. అంటే వద్దు అనుకోని కొంతమంది విషయంలో. అందరి విషయంలోనూ కాదండి. అంటే అందరూ కూడా ఏదైనా పెయిన్ వచ్చినప్పుడు రిలేషన్స్‌ని బ్రేక్ చేసేసుకుంటారు అని అనుకోలేము కదా! కొంతమంది ఆ పెయిన్ బట్టి ఉంటుంది. కొంతమందికి ఆ పెయిన్‌లో నుంచి రియలైజేషన్ వస్తుంది. నాకొద్దు. ఎందుకంటే వన్స్ మోసపోయామంటే నెక్స్ట్ స్టెప్‌లో కూడా ఏదైనా విషయంలో నేను మోసపోవచ్చు. అన్న చేంజ్ అన్న రియలైజేషను కొంతమందిలో వస్తుంది. సో, అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. కొంతమందిలో
అక్కడి నుంచి స్కిప్ అయినా వాళ్ళ గురించి ఆలోచించుకోవడం, వాళ్ళ థాట్స్‌తోనే ఉండడం, ఎప్పటికైనా వాళ్ళే వస్తారులే అని ఎదురు చూడటం, ఇట్లాంటి లక్షణాలు కూడా ఉంటాయి. సో, 2 రకాల మనుషులు కూడా ఇక్కడ ఉంటారు. రెండిటికి కూడా ఇది రెజొనేట్ అవుతుంది. ఎందుకంటే ఎవరైతే వద్దు అనుకోని ఆ రిలేషన్‌ని బ్రేక్ చేసేసినా, మీరు ఎమోషనల్ కనెక్షన్స్‌లో పెయిన్‌తో అక్కడి నుంచి వెళ్తున్నారు. కావాలి అనుకున్నా కూడా మీకు కావాల్సిన ఆ ఎమోషనల్ కనెక్షన్ అక్కడ దొరకట్లేదు. థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ చూపిస్తుంది. వాళ్ళ మైండ్ సెట్ కూడా ఏదో కొత్తదనం కోరుకుంటుంది. ఇట్లాంటి వాటితో మీరక్కడ మీరు కోరుకున్న ఎమోషనల్ కనెక్షన్ దొరకట్లేదు. దాంతో కూడా మీరు దూరంగా వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో మీరు దూరంగా వెళ్ళిపోవడమే కాదు, మనశ్శాంతి లేక బాధపడతారట. కానీ మీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి మీకు మీరే ఎవ్వరు వచ్చి మమ్మల్ని ఏమి సాధించరు. ఎవ్వరు వచ్చి మాకేమి చెయ్యరు. మాకు మేమే గార్డియన్‌గా ఉంటాం. మాకు మేమే ఒక ప్రొటెక్టివ్ లేయర్ అరేంజ్ చేసుకుంటాం. మమ్మల్ని మేమే సెక్యూర్ చేసుకుంటాం అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందంట. ఆ విధంగా మీ ఆలోచన ఉంటుంది అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. సో, అంటే మీలో ఒక పెద్ద చేంజ్, ఒక రియలైజేషన్, ఒక మార్పు అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ ఫేక్ రిలేషన్ ఏదైతే ఫేక్ ఎమోషనల్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అవి చూసిన తర్వాత కొంతవరకు రియలైజేషన్ వస్తుంది. ఎవరికైనా మళ్ళీ ఆ పార్ట్నరే కావాలి, మాకు ఆ పర్సనే కావాలి, మోసం చేసినా పర్వాలేదు, ఆ వ్యక్తే కావాలి అనుకున్నా, వాళ్ళకి కూడా ఒక ఐడెంటిఫికేషన్ దొరికేస్తుంది. ఓకే. నేనిక్కడ మోసపోయాను. మళ్ళీ వచ్చినా కూడా ఈ పర్సన్‌తో జాగ్రత్తగా ఉండాలి అన్న ఆలోచన వాళ్ళకి ఉంటుంది. ఎవరైతే వద్దు అసలు మాకు ఇంత ఫేక్ రిలేషన్ వద్దు అనుకోని వెళ్ళిపోని అనుకోని ఎమోషనల్ కనెక్షన్స్‌తో బాధపడుతూ అక్కడి నుంచి వచ్చేస్తారో ఆ రిలేషన్‌షిప్‌ని బ్రేక్ అయ్యి, వాళ్ళకి కూడా ఒక రియలైజేషన్, ఒక తెలివి అనేది వస్తుంది. ఓకే. మేము ఇట్లాంటి పర్సన్‌ని నమ్మి మోసపోయాము. సో, రిలేషన్‌షిప్‌లో మేము చాలా స్ట్రాంగ్ అవ్వాలి. మేము ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు వినకూడదు. ఎవరు ఏం చెప్తే వాటన్నిటికి కూడా తల ఊపకూడదు. అన్నిటిని కూడా ఎమోషనల్‌గా మేము కనెక్ట్ చేసుకోకూడదు అనే ఒక రియలైజేషన్ మీలో కూడా వస్తుందంట. మమ్మల్ని మేమే సెక్యూర్ చేసుకోవాలి. మమ్మల్ని మేమే గార్డియన్ కింద మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజెస్ అండి. సో, చూసారా యూనివర్స్ మీలో ఎంత చేంజ్ అనేది ఇస్తుంది అనేది తెలుస్తుంది. సో, ఇదంతా ఎమోషనల్ కనెక్షన్స్ వైస్. అదే మనం ఆహ్, ఫైనాన్షియల్ మ్యాటర్సు, జాబ్ రిలేటెడు, ఇంకా బిజినెస్ రిలేటెడు, కెరియర్ పరంగా ఇట్లాంటి విషయాల్లో చూసుకున్నట్లయితే మీకు తెలుస్తుంది. ఎవరు ఫేక్ పర్సన్స్, ఎవరు మమ్మల్ని మోసం చేసి మా మధ్యలో ఉండి ఏదైనా ఒక జాబ్ వస్తుంటే నన్ను తప్పుదోవ పట్టించి నా జాబ్‌ని నాకు రాకుండా చేశారు. ఎవరు నా బిజినెస్‌ని డెవలప్ అవుతున్న బిజినెస్‌ని ఆహ్, డామినేట్ చేయాలని, నన్ను ఆపించాలని, నా సక్సెస్‌ని తొక్కేయాలని ఎవరైతే చూసారో, ఇట్లాంటివన్నీ మీరు అబ్జర్వేషన్‌తో ఉంటారు. మీరు రియలైజ్ అవుతారు. వాళ్ళు అందరూ కూడా మీకు తెలిసిన పర్సన్సే అయ్యుంటారట ఇంకొకటి. తెలియని వ్యక్తులు, ఎవరు కొత్త వాళ్ళు అనేది ఇక్కడ చెప్పట్లేదు. సో, యూనివర్స్ అది కూడా చెప్తుంది. సో, అట్లాంటి సిట్యుయేషన్స్ ఎవరైతే ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి డిస్టర్బ్ అవుతున్నారంటే, మీకు రావాల్సిన అమౌంట్స్ గురించి డిస్టర్బ్ అవుతున్నారు. అట్లాంటి వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే, అరే! నేను నమ్మి వాళ్ళ కష్టం అన్నప్పుడు నేనిచ్చాను. కానీ నాకివ్వడానికి ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళ పర్సన్స్‌ని తోడు తెచ్చుకోవడం, ఇప్పుడు కాదు అని చెప్పడం, లేకపోతే తర్వాత వీళ్ళ తిప్పలు వీళ్ళే పడతారులే ఎప్పటికో ఒకప్పటికి టైం పెట్టేయడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. అసలు నమ్మడమే నా తప్పా? నేనసలు ఎమోషనల్‌గా ఎందుకు వాళ్ళ కష్టాన్ని విని నేనంత అమౌంట్స్ వాళ్ళకిచ్చాను. సో, నేనింక సెక్యూర్ అవ్వాలి. నేనింక నన్ను నేనే ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇంక ఈ విషయాలు జరిగింది కదా! నెక్స్ట్ నేను ఎట్లా రియలైజ్ అవ్వాలి అనే దాంట్లో మీరు స్ట్రిక్ట్‌గా ఉంటారట. అక్కడ మనశ్శాంతి పోగొట్టుకుంటారు. అక్కడి నుంచి ముందుకు వెళ్తారు. ఇవన్నీ జరుగుతూ ఉన్న టైంలో మీలో ఇలాంటి రియలైజేషన్స్ జరుగుతాయి అనేది యూనివర్స్ చెప్తుంది. సో, ఆ విధంగా జరుగుతున్నప్పుడు ఇంకా ఎవరికైతే హెల్త్ రిలేటెడ్ విషయంలో కూడా హెల్త్ బాగోనప్పుడు మిమ్మల్ని అందరూ తక్కువ చేయడం కానీ, మీది రికవరీ అవ్వదు అని ఇట్లాంటివి చెప్పడం గానీ, మీ మనసు మీద దెబ్బలు వేయటం కానీ, నీకింతే ఇలాగే జరుగుతుంది, ఏంటో నువ్వేంటో ఇట్లాంటివి పెయిన్‌ఫుల్ వర్డ్స్ మీ మీద యూజ్ చేయడం, ఇట్లాంటి వాటన్నిటి వల్ల కూడా మీకు మానసికంగా ఒక సంతోషం లేకుండా, ఒక హ్యాపీనెస్ లేకుండా బాధపడతారనమాట. అట్లాంటి సిట్యుయేషన్స్‌లో గూడా మీరేం చేస్తూ ఉంటారంటే అరే! ఇంకా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. నన్ను నేను సేవ్ చేసుకోవాలి. నేను ఎవ్వరి మాటల్ని నేను వినిపించుకోను. నా వరకు నా హెల్త్‌ని నేను డిస్టర్బ్ అవ్వకుండా చూసుకుంటాను. ఇట్లాంటి ఆలోచనలైతే మీలో స్ట్రాంగ్‌గా వచ్చి మిమ్మల్ని మీరు సెక్యూర్ చేసుకునే స్టేజ్‌కి మీరు వెళ్తారు అనేది యూనివర్స్ ఇచ్చే డివైన్ మెసేజెస్ అండి. మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, యూనివర్స్ చూసారా ఎంత చక్కటి మెసేజెస్ ఇస్తుందో.
అట్లా ఉంది యూనివర్స్ మీ లైఫ్‌లో జరుగుతున్న ప్రతి ఏమో ఎవరైనా రెజొనేట్ అవుతున్నారా అంటే ఇక్కడ ఎవరో ఒకరు చూస్తున్న వాళ్ళలో రెజొనేట్ అవుతున్నారు కాబట్టే ఈ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి కాబట్టే యూనివర్స్ ఈ విధంగా ఇవ్వగలుగుతుంది. అంటే వాళ్ళలో ఎవరికో స్ట్రాంగ్ ఎనర్జీస్ ఉన్నాయి. నాకిదే జరుగుతుంది. నాకిదే ఎందుకు జరుగుతుంది? నాకిట్లా ఎందుకు జరుగుతుంది యూనివర్స్? నాకేం సొల్యూషన్ చూపిస్తావు? నేనెలా వీటి నుంచి బయటపడతానని ఎవ్వరో గట్టిగా కనెక్ట్ అవుతున్నారు రీడింగ్స్ చూసే వాళ్ళలో. సో, అందుకని ఇట్లాంటివొస్తున్నాయి. సో, మీకు గనక రెజొనేట్ అయితే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. నాకు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి. మీ ఫీలింగ్స్‌ని షేర్ చేయండి. ఎందుకంటే ఫీలింగ్స్‌ని షేర్ చేసినప్పుడు మీ మనసులో బాధ అనేది తగ్గుతుంది. మీకు కొత్తదనం అనేది తెలుస్తుంది. ఓకే. నేను చెప్పుకున్నాను. నాకు ఇంక ఏదైనా మంచి జరగబోతుంది అనేది మీకు వస్తే మీకు మీకే తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్ మీలో వస్తుంది. సో, నేను అందుకే పదే పదే చెప్తాను. రీడింగ్స్‌ని థరోగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. నెక్స్ట్ ఏదైనా అనిపించినప్పుడు దాన్ని ఓపెన్ అప్ అవ్వండి. ఆహ్, ఎందుకంటే ఈ 2 చెయ్యాలి ఖచ్చితంగా. అలా చేయకుండా మీలో మీరే మదన పడిపోతూ ఉంటే అది ఎక్కడికి సొల్యూషన్ దొరకదు. అది అలానే ఉంటది. మీ బాధ మీలోనే ఉంటది. యూనివర్స్ మీరు పక్కన వాళ్ళకి చెప్పుకోలేనప్పుడు యూనివర్స్ వరకు ఎట్లా చేరుతుంది మీ పెయిన్? అది నేను చెప్పేది. సో, అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నాను. నా ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. సో, హ్యాపీ మూమెంట్ అయినా షేర్ చేయండి. మీ లైఫ్‌లో నేను ఫస్టే చెప్పాను. మీ లైఫ్‌లో చిన్న హ్యాపీనెస్ దొరికినా కూడా షేర్ చేయండి. ఒకవేళ మీరనుకోవచ్చు నాకు కామెంట్ చేయడం రాదు. కామెంట్ చేయడం రాకపోయినా పర్వాలేదు. తెలుగులో పెట్టండి. చక్కగా మీకు తెలిసిన భాషలో పెట్టండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే అది అట్లా ఓపెన్‌గా రాస్తారో యూనివర్స్ దాన్ని క్యాచ్ చేస్తుంది. సో, మీలో లైఫ్‌లో ఇంత చిన్న చేంజ్ మీ బిహేవియర్‌లో ఇంత చిన్న చేంజ్, మీ యాటిట్యూడ్‌లో ఇంత చిన్న చేంజ్, మీ లైఫ్ స్టైల్‌లో ఇంత చిన్న చేంజ్ ఏదైనా మీరు ఐడెంటిఫై చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని మెన్షన్ చేయండి. మెన్షన్ చేసుకోండి. ఎందుకంటే అది మీలో రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. సో, ఎందుకు నేను పదే పదే చెప్తున్నానంటే ఇక్కడ అదే యూనివర్సల్ లా అదే. ఏది మీలో జరుగుతున్నా కూడా మీ అబ్జర్వేషన్ అనేది మీకు ఉండాలి. లేదనుకోండి అది ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో కూడా మీకే తెలీదు. సో, అది మెయిన్. నాకలా రాదు, నాకిట్లా వద్దు, నాకిట్లా రాదు అని అనుకోకండి. మీకొచ్చిన భాషలో చక్కగా టైప్ చేసి పెట్టండి. తెలుగులో పెట్టండి, ఇంగ్లీష్‌లో పెట్టండి. మీకు ఇంకా మనకి రెండో తెలుగు రీడింగ్సే కాబట్టి మీ 2 ఆప్షన్సే మనకుంటాయి. సో, వాటిలో పెట్టండి. మిమ్మల్ని చక్కగా మీ ఫీలింగ్స్ అన్నీ నాకు ఈ మార్పు జరుగుతుందక్క ఇట్లాంటివన్నీ చెప్పండి. అందరికి షేర్ అవుతున్నట్టు ఉంటుంది. ఇంకొకరి విషయంలో కాన్ఫిడెన్స్ పెంచినట్టు కూడా ఉంటుంది. దానికి కూడా మీరు హెల్ప్ చేసినట్టే కదా! దానికి కూడా మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి ఖచ్చితంగా దొరుకుతాయి. మీకేమైనా ధైర్యం వచ్చిందనుకోండి, అవును నాకు పలానా రోజు ఈ ఇన్సిడెంట్ వలన పలానా ధైర్యాన్ని నేను తెచ్చుకున్నాను అని పెట్టండి. దాన్ని చూసి అట్‌లీస్ట్ 100 మంది చూస్తే అందులో ఒక్కరైనా రియలైజ్ అయ్యి, ఒక్కరైనా మళ్ళీ మిమ్మల్ని చూసి కాన్ఫిడెన్స్ పెంచుకుంటారు. ధైర్యం తెచ్చుకుంటారు. సో, అది కూడా మీరు చేసిన హెల్పే. దానికి మీకు యూనివర్స్ నుంచి చాలా చాలా బ్లెస్సింగ్స్ ఒస్తాయి. సో, అదే మెయిన్ ఇంటెన్షన్ అది. సో, ఇక్కడికి అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో, నెక్స్ట్ ఏమొచ్చిందో చూసారా? ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ అంట. ఇక్కడ చూద్దాం అసలైన సిట్యుయేషన్ స్టార్ట్ అవుతున్నాయి. పేజ్ ఆఫ్ కప్స్. మీరేదైతే అనుకుంటున్నారో ఎమోషనల్ కనెక్షన్స్‌లో మనం ఇక్కడ ముందే చెప్పుకున్నాం. ఎవరికైతే ఈ ఎమోషనల్ కనెక్షన్స్ మాకొద్దు, మాకిదసలొద్దు అని ఆ ఎమోషనల్ కనెక్షన్స్ నుంచి బయటపడుతున్నారో మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అంటే మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి కానీ, లేకపోతే మీరు నచ్చుకునే వ్యక్తులు కానీ, మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులైనా అయ్యుండొచ్చు. మాక్సిమం మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు. కానీ మీ అంచనాలకు తగ్గ వ్యక్తులు. అట్లాంటి వారు మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఎమోషనల్ కనెక్షన్స్‌ని మీరు బాగా క్యాచ్ చేయగలుగుతారు అనేది ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. సో, అట్లాంటి సిట్యుయేషన్ మీరేదైతే అనుకుంటున్నారో ఇక్కడ చూసారా పెయిన్‌తో మీరు బయటికెళ్తారు. కానీ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారు. అట్లాంటి సిట్యుయేషన్స్ జరుగుతున్నప్పుడే మీకు ప్రొటెక్షన్ అనేది ఎప్పుడైతే జరిగిందో మీకు మీకు తెలిసి మిమ్మల్ని మీరు సెక్యూర్ ఎప్పుడైతే చేసుకోవాలనుకుంటున్నారో, మీకు సంబంధించినంత వరకు మీరు మిగతా విషయాల్లో కూడా కరెక్ట్ అయిపోతారట. పేజ్ ఆఫ్ కప్స్ ఎలా ఉంటుందంటే, మీకు కావాల్సిన ఎమోషనల్ కనెక్షన్స్ ఓకే. మీ పాస్ట్ పార్ట్నరే మాకు కావాలి అనుకుంటే, ఆ పార్ట్నర్ నుంచి ఏదైనా కాల్ రావటం కానీ, లేకపోతే ఏదైనా ఎమోషనల్‌గా మీరేదైతే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారో, మీరేదైతే కావాలి అనుకుంటున్నారో, అట్లాంటి వాటిలో ఏదో ఒక ఇంటెన్షన్ జరగడం కానీ, ఇట్లాంటివైతే జరుగుతాయి అనేది యూనివర్స్ చెప్తుంది. సో, ఎవరైనా కొత్తగా మీ లైఫ్‌లోకి వచ్చినట్లయితే వాళ్ళు మిమ్మల్ని నచ్చుకోవడం, మీకిష్టమైనవన్నీ వాళ్ళు చేయడం,
మీ మీ ఇష్టమే వాళ్ళు ఇష్టంగా ఉంచుకోవడం. మిమ్మల్ని ప్రతి విషయంలోనూ కూడా హ్యాపీగా ఉంచాలని వాళ్ళు కోరుకోవడం. ఇట్లాంటివైతే అవన్నీ కూడా మీ ఎక్స్‌పెక్టేషన్స్ అంట. నాకిట్లా ఉంటే ఇష్టం. నన్నిలా మోసం చేయకూడదు. నన్నిట్లా హార్ట్‌ఫుల్‌గా నాకు కనెక్షన్స్ ఉండాలి. నా ఎమోషనల్‌గా కనెక్షన్స్ ఉండాలి. నాకు ప్రతి విషయంలోనూ కూడా ఫెయిర్‌గా, నిజాయితీగా ఉండాలి. అట్లాంటి పర్సన్ నేను కోరుకుంటున్నానని మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ చూసారా ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్. మీ అంచనాలు, మీ ఊహలు ఏదైతే మీరు ఊహలు అనకూడదు. మీ అంచనా నాకిలాంటి పర్సన్ మీ అంచనా ఏదైతే ఉందో అట్లాంటి పర్సన్‌ని మీరు క్యాచ్ చేసుకోగలుగుతారు. యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇదైతే అందిస్తుంది. సో, అట్లాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. అట్లాంటి చేంజెస్ అనేవి మీ లైఫ్‌లో జరగబోతున్నాయి అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది గైస్. సో, ఇదైతే ఎమోషనల్ కనెక్షన్స్. అదే మనము ఇంకా ఆహ్, మనీ రిలేటెడ్‌గా, జాబ్ రిలేటెడ్‌గా, కెరియర్ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ బిజినెస్ రిలేటెడ్‌గా మాట్లాడుకున్నట్లయితే, మీరు ఏదైతే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారో అంటే నాకు హెల్త్ బావుండాలి, లేదా నా డబ్బులు నాకు కరెక్ట్ టైంకి వచ్చేయాలి, లేదా నాకు మంచి జాబ్ రావాలి, లేదా నాకు మంచి జాబ్‌లో ఇంకా నాకు సాలరీ పెరగాలి. ప్రమోషన్స్ రావాలి. లేకపోతే నా బిజినెస్ మంచిగా సెక్యూర్ అవ్వాలి. నేను అనుకుంటున్నట్టు నా బిజినెస్‌లో నేను ఇంత ప్రాఫిట్స్ సంపాదించాలని మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో, వాటిని క్యాచ్ చేయగలుగుతారు. వాటిని సాధించుకోగలుగుతారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజ్. సో, చూసారా యూనివర్స్ ఎంత బాగా చెప్తుందో. మీరు ఎలా ఉంటారంటే చాలా చాలా తెలివిగా ఉంటారట. ప్రతి విషయంలోనూ కూడా మీకు మీరేదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో వాటన్నిటిని కూడా మీరు పొందడానికి అర్హత మీకు దొరుకుతుంది. అట్లాంటి చేంజెస్ మీ లైఫ్‌లో వస్తాయి. మీరు ప్రతి విషయంలోనూ కూడా మంచిగా డెసిషన్స్ తీసుకుంటారు. మీ ఆలోచనలు కూడా కొత్తగా ఉంటాయి. అదే విధంగా డెసిషన్స్ కూడా స్ట్రాంగ్‌గా ఉంటాయట. ఆ విధంగా మీరు మీ లైఫ్‌లో చేంజ్ అనేది జరుగుతుంది అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది గైస్. సో, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏమో టూ రిస్కీ అండ్ టూ ఆఫ్ వార్ అనొచ్చు. ఓకే. చూసారా? మీ ఎక్స్‌పెక్టేషన్‌కి తగ్గట్టుగా మీకన్నీ ఒస్తాయి. మీరు హెవీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో మీరు ముందుకెళ్తారు. అయితే అక్కడ ఒక స్ట్రక్ ఎనర్జీస్ ఉంటాయి. ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు మనం గట్టిగా నేను బిజినెస్ మంచిగా తీసుకెళ్ళాలి ముందుకనుకున్నప్పుడు, ఓకే. పూలేసేసి పూలదారి మీద మనల్ని నడిపిచ్చారు కదా! మంచిగా అన్నీ ఓకే. నీ బిజినెస్ అన్నీ కలిసొచ్చేస్తాయి. నీ బిజినెస్ నువ్విలా సాధించేస్తావు. ఇక్కడ ఏదైతే సాధిస్తారో దాని కోసం మీరు చాలా చాలా ఎలా అంటే ఒక కళ్ళకి గంతలు కట్టుకొని ఒక ఏ ఏముంటుంది మీ ముందు అనేది మీరు ఊహించుకుంటూ, కళ్ళు మూసుకొని ఊహించుకుంటూ ఆ వచ్చిన ఏదైతే ప్రమాదాలుంటాయి టూ రిస్కీ ఏవైతే రిస్క్స్ ఉంటాయో వాటిని ఫేస్ చేయగలుగుతారట. అంటే అంత సామర్థ్యం మీలో ఉంటుంది. ఎమోషనల్ కనెక్షన్స్ వైస్ మాట్లాడుకుందాం. మిమ్మల్ని ఎవరైనా ఇప్పుడు మనం అనుకున్నాం. మీ లైఫ్‌లోకి మీరు కోరుకున్న వ్యక్తి వస్తారు. లేదా మీ పార్ట్నరే రియలైజ్ అయ్యి వస్తారు. అట్లాంటి డివైన్ మెసేజెస్ వస్తున్నాయి. లేదా కొత్త పర్సన్ మీ లైఫ్‌లోకొస్తారు. మీరు వచ్చారు కదా! వచ్చినప్పుడు మళ్ళీ మిగతా చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉంటుంది? దేన్ని కూడా వెంటనే యాక్సెప్ట్ చేసేయరు. మన చుట్టూ ఉన్నవాళ్ళు. అక్కడ కూడా మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని, మీ మనశ్శాంతిని చెడగొట్టాలని ఇట్లాంటి చేంజెస్ మళ్ళీ మారిపోతుంటాయి. ఎవరైనా ఒక పర్సన్ హ్యాపీగా ఉంటే కొంతమంది చూడలేని వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళే మీ లైఫ్‌లో ఉన్నారు అని కూడా ఇక్కడ మనం ముందు చెప్పుకున్నాం. అలాంటి రిస్క్స్ ఏవైతే వస్తున్నాయో వాటినన్నిటినంట మీరు కళ్ళు మూసుకొని మీరు ఐడెంటిఫై చేసేస్తారట. ఏవైతే టూ రిస్కీ అనిపిస్తుందో. ఇది ఎమోషనల్ కనెక్షన్స్ వైస్ అయినా, ఫైనాన్షియల్ స్టేటస్ అయినా, ఫైనాన్షియల్ విషయాల్లో ఇబ్బంది పెట్టడం. మళ్ళీ మీ డబ్బుని ఏదైనా లాక్కోవడానికి చూడటం, మంచి మాట్లాడి లేదా మీకు రావాల్సిన జాబ్‌ని మీకు ఆపేద్దామని చూడటం. లేదా మీ బిజినెస్‌ని ముందుకెళ్తున్న బిజినెస్‌ని మళ్ళీ అక్కడ డ్రాప్ చేద్దాం. మిమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెడదాం. ఇట్లాంటివి చూడటం. లేదా మీ హెల్త్ బాగుపడుతుంటే చూడలేక మళ్ళీ మీ హెల్త్‌ని ఏదైనా పాడు చేద్దాం. ఇట్లాంటివి చూడటం. టూ రిస్కీ రి ఆహ్, పనులేవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మీరు ఐడెంటిఫై చేసుకొని మీకు చూసారా ఎంత టాలెంట్ ఉందో అవన్నిటిని కూడా మీరు ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. ఎలా అంటే కళ్ళు మూసుకొని ఇగో నాకు ఈ ప్రమాదం రాబోతుంది. దాన్ని ఎలా సాల్వ్ చేస్తాను. అదిగో నాకిక్కడ ఇలాంటి డెసిషన్స్ అన్నీ జరుగుతున్నాయి నా గురించి. సో, నేను ఆల్రెడీ ఎందుకంటే పాస్ట్‌లో ఇవన్నీ జరిగినియి. మీరు అంత స్ట్రాంగ్ అయ్యారని నేను ముందే చెప్పాను. నా లైఫ్‌లో ఇట్లాంటి పాస్ట్ ఈవెంట్స్ ఉన్నాయి. సో, నేను కళ్ళు మూసుకొని చెప్పగలను. నాకిప్పుడు వాళ్ళు అలాంటి ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారు. లేకపోతే నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది. నేను దాన్ని కళ్ళు మూసుకొని సాల్వ్ చేస్తాను. నేను కళ్ళు మూసుకొని చెప్తాను. కళ్ళు మూసుకొని సాల్వ్ చేసేస్తాను. కళ్ళు మూసుకొని సాల్వ్ చేయడం అంటే ఏంటి? కళ్ళు మూసేసుకొని నిజంగా సాల్వ్ చేయడం కాదక్కడ.
అంత టాలెంటెడ్ అయిపోతారు. అంత ముందు చూపొచ్చేస్తుంది. కళ్ళు లేని పర్సన్ కూడా వాళ్ళ పనులు వాళ్ళెలా నీట్‌గా చేసుకోగలుగుతారు, మనకంటే బాగా చేసుకోగలుగుతారు. బ్లైండ్ పర్సన్స్‌ని చూడండి వాళ్ళకన్నీ వాళ్ళ చదువుతో పాటు వాళ్ళకన్ని యాక్టివిటీస్ ఉంటాయి. కళ్ళు లేవని ఒక దగ్గర కూర్చుండిపోరు కదా! అట్లాగా. కనిపించకపోయినా చూపు ఎంత ఎంత చూపు అనేది ఎంత ప్రయారిటీ ఉందో, అట్లాగే కళ్ళు మూసుకొని కూడా మీరేదైతే అనుకుంటున్నారో వాటిని సాధించగలుగుతారు. ఎంత రిస్కీ ప్రాబ్లమ్స్ మీ లైఫ్‌లో ఎదురవుతున్నా కూడా, ఆ రిస్క్‌ని ముందే మీరు కనిపెట్టేస్తారు. మీరు అనుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌ని మీరు పోగొట్టుకోరు. మీరు కోరుకున్న లైఫ్‌ని మీరు పొందాలి అని ఇదిగా ఉంటారు. సో, ఈ ప్రాబ్లమ్ మీ ఎక్స్‌పీరియన్స్‌లు అలాంటివంట. మీరు ఏదైతే అనుకుంటున్నారో మీరు పొందిన ఎక్స్‌పీరియన్స్‌లు కానీ, మీరు ముందు జరిగిన ఇన్సిడెంట్స్ కానీ అట్లాంటివి. కానీ అవన్నీ మర్చిపోరు మీరు. కొంతమందయితే మర్చిపోయి వాటిని మళ్ళీ రెండోసారి వచ్చినా కూడా రిపీట్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ రీడింగ్ చూస్తున్న వాళ్ళు, కనెక్ట్ అవుతున్న వాళ్ళు ఎట్లాంటి పర్సన్స్ అంటే, ఏదైనా ఒక ఎదురు దెబ్బ తగిలినప్పుడు ఆ దెబ్బ తాలూకు ఇంపాక్ట్‌ని గుర్తుపెట్టుకుంటారు. రెండోసారి ఆ దెబ్బ తగలకుండా జాగ్రత్త పడతారు. ఇట్లాంటి సిట్యుయేషన్స్ మీలో ఉంటాయట. అంత స్ట్రాంగ్ ఎనర్జీస్ మీలో ఉన్నాయి అనేది యూనివర్స్ చెప్తుంది గైస్. సో, నెక్స్ట్ చూద్దాం. ఓహ్! అయ్ ఫిక్సింగ్ దెమ్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ అంట. చూసారా? 2 ఎట్లా వచ్చినాయి? ఇవన్నీ జరిగినప్పుడు ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ కప్స్ స్టేజ్‌కి మీరు వెళ్తారు. అంటే ఎలా అంటే కింగ్ ఎలా ఉంటారండి? ఇంకా మనం ఇంతకంటే ఎక్స్‌ప్లనేషన్ ఏం చెప్తాం? కింగ్ అంటే ఫుల్లీ సాటిస్ఫైడ్ పర్సన్ ఎట్లా అయితే ఉంటారో, ఫిక్సింగ్ దెమ్ ఎలా అంటే మీరేది అనుకుంటున్నారో దానికి ఫిక్స్ అయిపోయి ఉంటారు. మీరు అనుకున్నవన్నీ మీ చేతిలో ఉంటాయి అన్నట్లు యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. హ్యాపీనా అందరూ? చాలా చూసారా? అసలు ఎక్స్‌పెక్టేషన్స్ ఏమైతే ఉన్నాయి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీకెళ్లారు ఎమోషనల్ కనెక్షన్స్‌లో. మీరు ఎవరైతే మీ చుట్టూ ఉండి మిమ్మల్ని పాస్ట్‌లో ఇబ్బంది పెట్టారో ఆళ్ళు మీ ఎమోషనల్‌గా మీ పార్ట్నరో, మీ సోల్‌మేటో కాదు. మిగతా వాళ్ళు. వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు కూడా మీ లైఫ్‌లో ఉండి మిమ్మల్ని బాధపెట్టి, మీ ముందు ఒకలాగా మాట్లాడి, మీ వెనకాల ఒకలాగా మాట్లాడి అట్లాంటి వాళ్ళందరూ కూడా కీప్ క్వైట్ అయిపోతారట. మీరు అనుకున్నదే సాధిస్తారు. మీ మాటే పైనుంటుంది. మీరేదైతే డెసిషన్ తీసుకుంటారో అందరూ అది అమలుపరుస్తారు. హ్యాపీనెస్‌లోని, ఎమోషనల్ కనెక్షన్స్‌లోని మీరేదైతే చెప్పాం కదా! కొత్తగా మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ వస్తారు. ఎవరైతే కావాలి అనుకుంటున్నారో, ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒక కింగ్ పొజిషన్‌లో మీరు చక్కగా హ్యాపీనెస్‌ని పొందుతారు. అంటే ఎమోషనల్ కనెక్షన్స్ విషయంలో కింగ్‌లాగా ఉండగలుగుతారు. ఫిక్సింగ్ దెమ్ ఏదైతే మీరు అనుకుంటున్నారో అవన్నీ కూడా ఫిక్స్ చేసుకుంటారు. పాస్ట్‌లో ఏదైతే బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేసేస్తారట. రిమూవ్ చేసేసి మీరనుకున్నది ఏదైతే ఉందో అది ఫిక్స్ చేస్తారట. అట్లాంటి మంచి ఫీలింగ్స్‌ని ఫిక్స్ చేసుకోగలుగుతారు అనేది ఇక్కడ చక్కగా డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. సో, అదే విధంగా ఏదైతే మీరు హెల్త్ పరంగా కానీ, ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా కానీ, కెరియర్ పరంగా కానీ, జాబ్ రిలేటెడ్‌గా కానీ, బిజినెస్ రిలేటెడ్‌గా కానీ, ఇట్లా ఏది అనుకుంటున్నారో వాటన్నిటిలో కూడా ఇంకా మనము మీరు మీరొకటే ఆలోచించండి. ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ మీకు కనిపిస్తుందా? కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ మీకు ఫిక్సింగ్ దెమ్. 2 మీకు కార్డ్స్ అయితే క్లియర్‌గా కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఇంకా కింగ్ అంటే మీరు మంచి పొజిషన్ ఏం కోరుకుంటున్నారు? సో, అట్లాంటి పొజిషన్‌కి మీ జాబ్ అనేది మీకు సెక్యూర్డ్ జాబ్‌ని మీరు పొందగలుగుతారు. ఎందుకంటే నేనిక్కడ ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఎలా ఉంటారంటే ఎవరు ఎన్ని జిత్తులు మారి వేషాలేసినా కూడా మీరు వాటిని ముందే కట్ చేయగలుగుతారు. మీరు ముందే వాటిని సాల్వ్ చేసుకోగలుగుతారు. కళ్ళు మూసుకొని వస్తున్న ఆపదని పక్కన తోసేయగలుగుతారు. కాబట్టి మీకు ఆ కింగ్‌కున్న ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ వస్తాయట. మీరేదైతే ఫిక్స్ చేయాలి. నా లైఫ్ ఇలా హ్యాపీగా ఉండాలంటే, నేను హెల్త్‌ని ఇలా కాపాడుకోవాలని మీరేదైతే ఫిక్స్ అవుతారో, దాన్ని అలా మెయింటైన్ చేస్తారట. అదే నా బిజినెస్‌ని ఇలా నేను రన్ చేయాలి. నా బిజినెస్‌లో ఇలాంటి సక్సెస్ కావాలి అని మీరేదైతే కోరుకుంటున్నారో, అట్లాంటి సక్సెస్‌ని మీరు చూడగలుగుతారట. అదే జాబ్ రిలేటెడ్‌గా నేనేదైతే కోరుకుంటున్నానో, జాబ్ ఇలాంటిది కావాలి నాకు. జాబ్ పరంగా నేను మంచిగా సెటిల్ అవ్వాలి. నేను అనుకున్న సాలరీ వచ్చే జాబ్ రావాలి అనుకుంటే, దానితో సెటిల్ అవుతారు. అట్లాంటి సిట్యుయేషన్ అంటే ప్రాబ్లమ్ రాకుండా ఉండదని చెప్పను. ప్రాబ్లమ్ వస్తుంది. దాన్ని సాల్వ్ చేసుకుంటారు. అట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ తెచ్చుకొని, చక్కగా మీరు ఏదనుకుంటున్నారో దాన్ని ఫిక్స్ అయ్యి మీరు కూర్చుంటారట హ్యాపీగా. ఆ విధంగా ఈరోజైతే రీడింగ్ అయితే రావడం జరిగింది అండి. సో, రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. అర్థమవుతుందనే అనుకుంటున్నాను. రీడింగ్‌కి రెసొనేట్ అయిన వాళ్ళు మాత్రం తప్పకుండా రీడింగ్ ఎట్లా ఉంది, ఏంటి అనేది నా కామెంట్‌లో తెలియచేయండి. సో, మీ సెల్ఫ్ కేర్ గురించి చూద్దాం. యూనివర్స్ ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుంది అనేది. సో
మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇంపాసిబుల్ అని అందరూ అనుకున్న విషయాన్ని మీరు పాసిబుల్ చేసి చూపించగలుగుతారట. ఇంపాసిబుల్ అని ఏదైతే అందరూ అనుకుంటున్నారో వాటిని మీరు పాసిబుల్ చేసుకోగలుగుతారు అనేది ఒక డివైన్ మెసేజెస్ పంపిస్తుంది. ఇదైతే అసలు మిమ్మల్ని వదలట్లేదు. ఎవ్రీవేర్ ఐ గో ఐ ఫైండ్ లవ్. అసలు ఎప్పటినుంచి నేను ఇక్కడ నాకేం తీస్తానో నాకే తెలీదు. ఇలా అన్ని ఆహ్, క్లమ్జీ చేసేసి అక్కడ పెడతాను. కానీ మీలో చూసే పర్సన్స్‌లో ఎవరో ఒకరు ఎమోషనల్‌గా లవ్‌ని కోరుకుంటున్నారు. ఎక్కడికెళ్ళినా కూడా ప్రేమని, అభిమానాన్ని కోరుకుంటున్నారట. అందుకని ఈ కార్డ్ మళ్ళీ మళ్ళీ యూనివర్స్ రిపీట్ చేస్తుంది. బెస్ట్ ఐ క్యాన్. మీరు ఏదైతే బెస్ట్‌గా ఉంటుందో అని ఫీల్ అవుతున్నారో వాటినే మీరు చెయ్యగలుగుతారట. అన్నిట్లోనూ కూడా చేసుకునే ప్రతీది కూడా బెటర్ పొజిషన్ కాదు, బెస్ట్ పొజిషన్. చూసారా? అసలు మీ మైండ్ సెట్ గురించి, మీ లోపల ఉన్న ఇన్నర్ ఫీలింగ్స్ గురించి యూనివర్స్ ఎంత డివైన్ మెసేజెస్ ఎంత కనెక్ట్ చేస్తుందో, మీలో ఎవరికి ఇంత ఎఫర్ట్స్ ఉన్నాయి, ఇంత ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి, ఇలాంటి మైండ్ సెట్ ఉంది. కానీ మీకు తెలియట్లేదు. మీరొక స్పెషల్ పర్సన్. మీరు ఒక స్పెసిఫిక్ నాలెడ్జ్‌తో స్పెషల్‌గా ఉండగలుగుతారు. కాపోతే మీరది ఐడెంటిఫై చేసుకుంటున్నారో లేదో మరి తెలీదు. యూనివర్స్ అయితే మీలో ఉన్న టాలెంట్‌ని అయితే ఐడెంటిఫై చేస్తుంది. కాబట్టి ఇట్లాంటి మెసేజెస్ అన్నీ కూడా అందిస్తుంది. సో, అర్థమైందనే అనుకుంటున్నాను అందరికీ కూడా. రీడింగ్ అయితే మీకందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అసలెలా ఉంది రీడింగ్ అనేది నాకు కామెంట్‌లో తప్పకుండా తెలియచేయాలి. సో, ఇప్పుడైతే మనం చూద్దాం ఎలా ఉంటుంది మీకు ఏంజెల్స్ మెసేజెస్ ఏమొస్తున్నాయి అనేది చూద్దామండి. ఓకే. ఏంజెల్స్ అయితే తప్పకుండా ప్రతి విషయంలోనూ కూడా మిమ్మల్ని ఏంజెల్స్ వింగ్స్ కింద ప్రొటెక్ట్ చేస్తాయట. ఏ విషయంలోనైనా కూడా ఏంజెల్స్ మిమ్మల్ని వదిలిపెట్టవు. మే ఏంజెల్స్ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. సో, మీరు తీసుకోండి. మీరు కావాల్సినవన్నీ కూడా డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము ఫుల్‌ఫిల్ చేస్తాము. ఏంజెల్స్ వింగ్స్ కింద మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాము అని ఏంజెల్స్ మీకు మెసేజ్ రూపంలో అందిస్తున్నాయి. సో, తప్పకుండా చూసారా? మీరేదైతే గ్రేట్‌గా ఫీల్ అవుతున్నారో, మీ అఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో, మీరేం కోరుకుంటున్నారో, అవన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేయడానికి ఏంజెల్స్ హెల్ప్ అనేది తప్పకుండా మీకు అందించడం జరుగుతుంది అనేది ఏంజెల్స్ మెసేజ్ గైస్. సో, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఏంజెల్స్ మెసేజ్ కూడా చాలా చాలా బాగా వచ్చింది. మీ అందరికీ కూడా మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే ఫుల్‌ఫిల్ అవుతాయి. సో, ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, థాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో. థాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.